హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. 3 బ్యాంకులకు సడన్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ కీలక నిర్ణయం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆర్బీఐ ఇటీవల కాలంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనలు పాటించని బ్యాంకుల పట్ల చర్యలు తీసుకుంటోంది, దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుకు కూడా షాక్ ఇచ్చింది. కోట్లలో ఫైన్ వేయడం గమనార్హం. ఇదే సమయంలో మరో 2 సంస్థలపైన చర్యలు తీసుకుంది కేంద్ర బ్యాంక్. అదేంటో చూద్దాం. దేశంలోని అన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పెద్దన్న లాంటిది. ఇదే అన్ని నియంత్రణాధికారులు కలిగి ఉంటుంది. ఆర్బీఐ ఆదేశాలను ఇవి తప్పక పాటించాల్సిందే. కస్టమర్ల పట్ల ఏమాత్రం బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, తమకు తెలియకుండా ఏదైనా కొత్త నిబంధనలు తీసుకొచ్చినా ఆర్బీఐ ఊరుకోదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దీనిని ఫైన్ రూపంలో లేదా మరి సమస్య తీవ్రంగా ఉంటే ఏకంగా బ్యాంక్ లైసెన్సును రద్దు చేసేందుకు వెనుకాడకూడదు. ఇప్పుడు ఇదే బాటలో కేంద్ర బ్యాంక్ ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు జులక్కిచ్చింది. కేవైసీ మీ ఖాతాదారు గురించి తెలుసుకో సహా ఇతర నిబంధనలన్నీ పాటించడంలో విఫలమైందన్న కారణంతో ఈ బ్యాంకుకు 1,27,00,000 మేర జరిమానా విధించింది. ఈ మేరకు ఆర్బీఐ వెల్లడించింది. లోన్ సిస్టమ్ ఫర్ డెలివరీ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ సహా సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఇన్ బ్యాంక్స్కు సంబంధించి మరికొన్ని నిబంధనల్ని కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉల్లంఘించినట్లు ఆగస్టు 8న విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది ఆర్బీఐ. ఇదే సమయంలో కేవైసీ సహా ఎన్బీఎఫ్సికి సంబంధించిన కొన్ని రకాల నిబంధనలు పాటించలేదన్న కారణంతో ఉల్లంఘించినందుకు గాను హిందూజా లేలాండ్ ఫైనాన్స్కు 4.9 లక్షల పునావాలా ఫిన్కార్ప్ సంస్థకు 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆయా సంస్థలకు ఆర్బీఐ ఈ మేరకు తమపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు చెప్పాలని నోటీసులు పంపించి బదులివ్వాలని కోరింది. వాటి స్పందనను పరిశీలించిన పిదప వివరణతో సంతృప్తి చెందక నిబంధనలను ఉల్లంఘించినట్లు తేల్చి జరిమానా విధించినట్లు తెలిపింది. చాలా వరకు ఆర్బీఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులపైనే చర్యలు తీసుకునేది. ఇటీవల మాత్రం రూట్ మార్చింది. పెద్ద బ్యాంకులపైన కోట్లలో ఫైన్లు విధిస్తూ ఆంక్షలు కఠినతరం చేస్తోంది. పీర్ టు పీర్ రుణ ప్లాట్ఫామ్లకు నిబంధనలను ఆర్బీఐ మరింత కఠినం చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం బోర్డు ఆమోదించిన విధానానికి అనుగుణంగానే రుణ సంస్థలు రుణగ్రహీతల అర్హతలు సరిపోకుంటే లోన్లు మంజూరు చేయొద్దు. పీర్ టు పీర్ లోన్లు ఇవ్వడాన్ని ఒక పెట్టుబడి స్కీమ్గా సదరు సంస్థలు ప్రచారం చేసుకోకూడదు. బీమా ఉత్పత్తులకు కూడా విక్రయించవద్దు. ఆర్బీఐ అయితే ఈ 3 బ్యాంకులకు అయితే కఠిన చర్యలు అయితే విధించిందండి. సో లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.